బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ పై హస్తం పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. దానంకు ఎంపీ టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రాజు యాదవ్ దానంకు వ్యతిరేకంగా ఏకంగా కోర్టులో కేసు వేయడంతో దుమారం రేగింది. నాగేందర్ ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని రాజు యాదవ్ విజ్ఞప్తి చేశారు. నాగేందర్ బలమైన నేత కాదని, ఆయన రాత్రికి రాత్రి పార్టీలు మార్చే నేత అని మండిపడ్డారు. దానంకు సికింద్రాబాద్ ఎంపీగా గెలిచేంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని రాజు యాదవ్ డిమాండ్ చేశారు. గెలవకుంటే ఆయనకు మినిస్ట్రీ కావాలంటాడు. అంటే ఇది ఎక్కడిది? మినిస్ట్రీ కావాలంటాడు, మళ్ళీ ఎంపీ కావాలంటాడు. పార్టీని నేను వ్యతిరేకిస్తలేను కదా. పార్టీ నిర్ణయం ఓకే, పార్టీ నిర్ణయిస్తే ఓకే, నేను కాదంటలేను కదా. పార్టీని నేను ఎవరిని వ్యతిరేకిస్తలేను. ఓన్లీ దానం నాగేందర్ని ఒకరిని పార్టీ ఎమ్మెల్యే సీట్ని రిజైన్ చేసి ఎంపీకి రమ్మంటున్నాం. మేము సపోర్ట్ చేస్తామంటున్నాం. ఆయన సపోర్ట్ చేయమంటలేదు. అంటే రూల్ మీకు తెలిసింది. ఒకవేళ పార్టీ నుంచి వచ్చి ఒక ఎంపీకి చేయొచ్చా? చెప్పండి, మీరు చేయొచ్చా అంటే ఎవరు చేసి చెప్పండి. అవును, మెజార్టీ పరంగా వచ్చారు. 12 మంది మెజార్టీ ఉందని వచ్చారు. అప్పుడు రీఎలక్షన్ లేదు. అప్పుడు చేయలేదు. నీకు తెలుసు కదా, ఏదైతే 1/3 ఉంటుందో దానికి ఎలక్షన్ ఉండదు. 12 మంది వచ్చారు. ఎంతమంది ఉంటే 16 మంది 21 మంది ఉండే కదా. గెలవడు 100%. ఈ విధంగా వస్తే గెలవడు. ఎమ్మెల్యేగా రిజైన్ చేసి వస్తే గెలుస్తాడు. ఎమ్మెల్యేగా రిజైన్ చేయమనండి. హైకోర్టు కూడా తీర్పు ఉంది రేపు. హైకోర్టు తీర్పు మేము డైరెక్షన్ తీసుకొని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే రిజైన్ చేసి ఎంపీకి పోమంటున్నాం.